అందరికీ నమస్తే అండి. విశ్వావసునామ సంవత్సరం రాబోతుంది. అందులో భాగంగా కుంభరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5 కనబడుతోంది. ఇందులో భాగంగా గ్రహ సంచారాన్ని ఒక్కసారి గమనిస్తే శని 2వ స్థానంలోకి ఎంటర్ అవబోతున్నాడు. అంటే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ అనేది యాక్టివేట్ అవ్వబోతోంది. దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు, రుణ బాధలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు వృద్ధులకి, తర్వాత పాదాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లగ్నంలో రాహు యోగించడం లేదు, సప్తమంలో కేతు యోగించడం లేదు, పంచమంలో గురుడు మే 15వ తారీఖు తర్వాత యోగిస్తున్నాడు. శని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గురుడు మిమ్మల్ని కాపాడుతూ ఆర్థిక ఇబ్బందుల్ని కాస్త ఉపశమనం పొందుపరచడానికి, శుభకార్యాలు జరిగించడానికి, సంతానం కలిగించడానికి, తర్వాత ధన ఆదాయం మెరుగుపరచడానికి గురుబలం చాలా మిమ్మల్ని కాపాడుతుందని చెప్పొచ్చు. అయితే మీకు 2వ స్థానంలో షష్టగ్రహ కూటం అనేటువంటిది పట్టడం చేత ఆర్థికంగా ఈ మార్చి నెలలో కానీ ఏప్రిల్ మాసంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. దాచుకున్నటువంటి డబ్బులు ఇక్కడి నుంచి విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. వెరీ కేర్ఫుల్గా ఎక్స్పెండిచర్ అనేది తగ్గించుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే శనికి బలం లేదు, రాహు కేతులకు బలం లేదు కాబట్టి వాళ్ళకి బలం పెరగడం కోసం మీ ఇంటర్నల్ జాతకం కూడా చూసుకున్న తరువాత తగినటువంటి శాంతి పరిహారములు, ఎస్పెషల్లీ సుదర్శన యాగం కానీ లేకపోతే కమలాత్మిక యాగం కానీ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు.